హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మన కరెంట్ ఆఫీస్లో మనకి ఫీల్డ్ వర్క్ జాబ్స్ అనేవి మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఇక్కడ నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేట్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలాగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్దాం కాబట్టి లాస్ట్ వరకు చూసి అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే మనం ఇక్కడ వేకెన్సీస్ గురించి డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి వేకెన్సీస్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ మీద జరిగే వేకెన్సీస్ అనమాట. ఇది మనకి వన్స్ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేస్తారు. సో కాబట్టి అదే జాబ్లో మీరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్డ్ అనేసి మీరు రైట్ తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ వేకెన్సీస్ గురించి చూసినట్టయితే ఇక్కడ మనకి టోటల్గా 28 వేకెన్సీస్ అనేది అలాట్ చేశారనమాట. జనరల్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీలో 7 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఎస్సీలో 4, ఎస్టీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలాగ మనకి వేకెన్సీస్ అనేది ఇలా అలాట్ చేశారనమాట. మనకి ఎక్కువ వేకెన్సీసే ఉండడం జరిగింది కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అనేసి అంటే మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది దీనికి సంబంధించి. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అనమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అప్ టు 29 years వరకు మనకి జనరల్ వల్ల అప్లై చేసుకోవచ్చు అనమాట 18 years నుంచి. సో దీన్ని బట్టి మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళైతే ఇంకో 3 years అలాగే మీరు చూసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో ఇంజనీరింగ్లో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికలే కాకుండా ఇక్కడ మనకి చాలా రకాలైన స్ట్రీమ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. పవర్ సిస్టమ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే పవర్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్స్లో కావచ్చు, మెకానికల్ కావచ్చు, లేకపోతే ఫైర్ టెక్నాలజీలో కావచ్చు, సేఫ్టీలో కావచ్చు, ఏదైనా సరే మనకి మినిమం 55% మార్క్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఇస్తారనేసి అన్నారు కాబట్టి ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి బేసిక్ పే వచ్చి 23,000 అనేసి ఇచ్చారు. అలాగే దీంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏ, అలాగే దీనికి సంబంధించిన ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో దీంతో ఇవన్నీ కలుపుకొని మనకి దగ్గర 30,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మంచి జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ని బట్టి దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ టెస్ట్ ఎలా ఉంటుంది అనేసి అంటే మనకి ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 1 hour అనేది కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్. సో దాన్ని బట్టి మీకు ఏమేమి ఉంటాయి అనేసి అంటే టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది అనమాట 50-50 మార్క్స్కి. అండ్ ఇది వచ్చేసి మనకి డిప్లొమా సిలబస్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి జనరల్ ఇంగ్లీష్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి టాపిక్స్ ఇచ్చేయడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మనకి టాపిక్స్ చూసుకున్నట్టయితే కనుక ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వొకాబులరీ, అలాగే కాంప్రిహెన్సివ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, జంబ్లింగ్ సెంటెన్సెస్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. రీజనింగ్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ డేటాకి సంబంధించి, కోడింగ్కి, డీకోడింగ్కి సంబంధించి, అలాగే లాజికల్స్కి సంబంధించి, అలాగే మనకి చాలా టైప్స్ ఆఫ్ అంటే రీజనింగ్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఇస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. పజిల్స్, ప్యాటర్న్స్, మొత్తం సిరీస్ కాంపిటీషన్కి సంబంధించి, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి చాలా రకాలైన టాపిక్స్ ఇవ్వడం జరిగింది. రేషియో అండ్ ప్రపోర్షనల్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్
ఇంట్రెస్ట్, అలాగే పర్సంటేజ్, యావరేజ్, ఇలాగ మనకి ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ ఇలాగ మనకి చాలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి సోషల్ సైన్స్, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇలా మనకి ఇవన్నీ కూడా చూసుకుని వెళ్తే మీకు క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ టెస్ట్ ఎక్కడ ఉంటాయని సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 300 ఉంటుందన్నమాట. ఓన్లీ 300 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎలాంటి ఫీ లేదనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడొచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి వెబ్ పోర్టల్ ఇవ్వడం జరిగింది. నేను ఇది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసుకుని మీరు ఫోన్లోనే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా ఫాలో అయ్యి మీరు అప్లై చేసుకుంటే, అలాగే ఇక్కడ ఎంత అంటే ఏ సైజులో అప్లోడ్ చేయాలి, అలాగే ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని మీరు అప్లోడ్ చేస్తే దాంట్లో అలాగా మీరు రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. నేను ఇది నోటిఫికేషన్ కూడా మీకు కింద ఇస్తాను. సో దాని నుంచి మీరు ఒకసారి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి పవర్ గ్రిడ్కి సంబంధించి మనకి మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే ఇవన్నీ కూడా మనకి తర్వాత రెన్యువల్ చేయడం అయితే జరుగుతుంది. మనకి సర్టెన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసి మనకి సేమ్ జాబ్లో కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరో వీటిని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.